రాజుగా ఫేమస్ అంటే నేను ఇంత ముందుకు వర్కర్గా సోషల్ సర్వీసెస్ ఎక్కువ చేసేది. అయితే నేను దాదాపు సోషల్ మీడియాలో దాదాపు నాకు తెలిసి ఇప్పుడు వాట్సాప్లు కానీ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా ఉండేది. జనాలందరూ కూడా నన్ను నా బాడీ లాంగ్వేజా మిగతాదేదా నన్ను ఒక అభిమానించేది, నన్ను ఇష్టపడేది. దాంతోపాటు ఈ మనము లాక్డౌన్లో చేసే సేవా కార్యక్రమాలు కానీ అంతకుముందు అంటే లాక్డౌన్లో చాలామంది అందరు కూడా భయభ్రాంతకు గురయ్యేసి కరోనా మహమ్మారి అందరినీ మెంగేస్తున్నది. మనం బయటికి వెళ్ళొద్దు, ఇంటి పక్కల వాళ్ళ దగ్గర మాట్లాడొద్దు, ఇంటి ముందు వాళ్ళ దగ్గర మాట్లాడొద్దు, మన ఇంట్లోనే ఉండాలా, బయటికి వెళ్ళొద్దు అన్న ఒక ఆలోచనతోన జనాలందరూ, నేనే కాదు జనాలందరూ కూడా భారతదేశం కాకుండా ప్రపంచ దేశవ్యాప్తంగా అందరూ కూడా ఇట్లా భయభ్రాంతకు గురైపోయేసి అది తెలియని మహమ్మారిది అందరినీ కబలించేస్తుందని ఒక ఆలోచనతో ఎవరు బయటికి రాలేకపోవడం జరిగింది. నేనే కాదు, నాతో పాటు నా తమ్ముళ్ళు నా ఎంబడి ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఒకరోజు ఇక పోలీసులు కూడా ఎవరు కూడా బయటికి రానిచ్చే పరిస్థితి లేదు. ఈవినింగ్ టైంలో అవుటర్ దగ్గర వెళ్ళి మేము కొద్దిసేపు కాలక్షేపం కూర్చుందాం అనుకుంటే అక్కడ నుంచి చాలామంది వేలాది మంది నడుచుకుంటూ వందలాది మంది నడుచుకుంటూ తినడానికి తిండి లేకుండా రోడ్ల మీదనే కొంతమంది చనిపోవడము అట్లా రకరకాలుగా ఇబ్బందుల పాలవుతారు. కాబట్టి అది చూసిన తర్వాత ఎస్, మనిషి అంటే ఇంత నీచమా, మనిషి జీవితం అంటే ఇంత ఇదా, పశువులు కానీ ఇప్పుడున్న ఈ ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో మనుషులు తప్ప మిగతా ఏ జీవి కూడా భయపడతలేదు. అంటే వాళ్ళకంటే మనం గొప్ప అనుకున్నాము, కానీ గొప్ప కరెక్ట్ కాదు అది. ఇవాళ మనము ఎట్లా అందరూ చనిపోతారు, వాళ్ళతో పాటు కూడా మనం కూడా ఏమైనా కావచ్చు. సరే పోతే 10 మందికి మనం అన్నం పెడదాం, అన్నం పెట్టి వాళ్ళతో పాటు మనం కూడా అయితే చచ్చిపోతాం అన్న ఉద్దేశంతోన మేము ఆ రోజు నేను నా ఎంబడిన స్నేహితులు నా తమ్ముళ్ళందరూ కలిసి మేము ఒక ఆలోచనకు వచ్చి ఏదేమైనా కానీ మనం పబ్లిక్లో వెళ్దాం, మనమంటూ ధైర్యంగా వెళ్ళి ఒక 10 మందికి అన్నం పెడితే మళ్ళా చూసి ఇలా సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కాబట్టి మనం చేసిన కార్యక్రమం ఏదో అదంతా కూడా సోషల్ మీడియా ద్వారా జనాలకు తెలియజేద్దాం. అయితే అట్లా కనీసం కొన్ని లక్షల మంది చూస్తారు, లక్షల మందిలో కనీసం ఒక 100 మంది బయటకు వచ్చి కూడా కొంతమంది తినడానికి తిండి లేకుండా ఉన్నవాళ్ళు, కూలినాలు చేసుకుని బతికే వాళ్ళు, రోడ్ల పోంటి అనాథలుగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్లకు ఎవరు కూడా అప్పుడు ఎంత ముందు కంటేనేమో కరోనా లేనప్పుడు వాళ్ళ వీళ్ళు ఎవరో తీసుకొచ్చి ఇచ్చేది, తిని బతికేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు కూడా ఇంటికి వెళ్ళి బయటికి వెళ్తలేరు కాబట్టి అలాంటి వాళ్ళకు మనం నుంచి అయినంత మటుకు ఏదో కొద్దిగా గొప్ప కనీసం ఇంత పట్టిన అన్నమన పెడదామన్న ఆలోచనతోన బయటికి రావడం జరిగింది. దాదాపు క్వింటల్ల కొద్దికి చిన్న చిన్న లారీలుల్లా ట్రాలీలుల్లా బియ్యాలు ప్యాకేజ్ చేసుకొని, కూరగాయలు ప్యాకేజ్ చేసుకొని, వాళ్ళకి సరిపడే రైసులు కానీ పప్పులు ఉప్పులు కానీ ప్యాకేజ్ చేసుకెళ్ళి ఎక్కడైతే మాకు ఫోన్లు వస్తుండే, ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారు, తినడానికి తిండి లేదు, చాలా అవస్థపడుతున్నారన్న వాళ్ళందరికీ కూడా మేము వెళ్ళి అక్కడ మా నుంచి అయినంత మటుకు మేము అందరికీ సాయం చేయలేం. మనకు కూడా పూరు ఫ్యామిలీ, చిన్నప్పుడు తినడానికి తిండి లేని పొజిషన్తో వచ్చిన వాళ్ళం కాబట్టి. అయితే మనకు చదువు లేదు, సంస్కారం ఉంది, మనసు ఉంది. మనసు ఉంది కాబట్టి ఆ మనసుతోన మనం 10 మందికి మనం హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతోన ఆ రోజు మనం మార్కెట్లో రావడం జరిగింది. ఆ లాక్డౌన్ తర్వాత చాలామంది కూడా మేము అన్నదాన కార్యక్రమాలు కానీ, రైస్ పంపిణీ కానీ, కూరగాయల పంపిణీ కానీ ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు పంపిస్తే చూపించండి. అట్లా దాన్ని బట్టేసి నాతో పాటు నేను చేసిన తర్వాత నన్ను చూసి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు వందలాది మంది కూడా బయటికి రావడం, వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమం చేయడం ప్రపంచవ్యాప్తంగా. ఇలా సోషల్ మీడియా కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అరే వీళ్ళకు కూడా వీళ్ళు చూస్తేందుకు బాడీ లాంగ్వేజ్ ఇట్లా ఉన్నా, చూస్తేందుకు భయంకరంగా ఉన్నా, వీళ్ళకు కూడా మనసు ఉన్నోళ్ళు కదా, ఎస్ మనం ఏదో తప్పుగా అర్థం చేసుకున్నాం వీళ్ళ గురించి, వీళ్ళు కూడా మనసు ఉన్నోళ్ళు 10 మందికి అన్నం పెడుతుండ్రు అని చెప్పేసి లాంగ్వేజ్తోనే పని లేదు. మనము చేసే సహాయం ఏదైతుందో అది కళ్ళ ద్వారా కనిపిస్తుంది కాబట్టి అట్లా ఖచ్చితంగా ఈ ప్రపంచవ్యాప్తంగా చాలామంది కూడా చూసేది కాబట్టి దాంతోపాటు వాళ్ళందరూ కూడా మమ్మల్ని అభిమానించేది. దాని ద్వారా దాంతోపాటు మేము చేసే సేవా కార్యక్రమం సోషల్ సర్వీస్ ఏవైతున్నాయో దాని ద్వారా పబ్లిక్ అందరూ రిసీవ్ చేసుకున్నారు. నేను కూడా అన్న తమ్ముళ్ళు లెక్కనే వాళ్ళందరూ కూడా ట్రీట్ చేస్తారు. బాడీ లాంగ్వేజ్ గురించి, సో మీ బాడీ లాంగ్వేజ్ గురించి ఎవరైనా మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ చేశారా? ఏమని బ్రదర్? అంటే మీ బాడీ లాంగ్వేజ్